ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి ఆది కాండము 29వ అధ్యాయం 31వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. లేయ ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగంలో మన మూల పురుషుడైన యాకోబు గారు ఆ రోజుల్లో భార్య సంతానం బహుగా ఉండేది కదా. అతగాడు మామ దగ్గరికి వెళ్ళినప్పుడు మొదటగా వస్తున్న ఆ రాహేల్ని చూసి తను మనసు పెట్టుకున్నాడు. ఆమెను ప్రేమించాడు. సరే, ఆమె కొరకు కొలువు చేశాడు. మొత్తం మీద మామ అల్లుడు మంచిగానే ఉన్నాడు కదా అనుకొని పెళ్లి చేశాడు. ఆ రోజుల్లో సాంప్రదాయాలు ఎలా ఉండేయంటే, తెర కట్టి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఎదురుగా ఉంటారు. తెల్లారి ఆ రాత్రి చూసుకోవటమే తప్ప ముఖాలు ఏం కనబడవు, మొత్తం కప్పేస్తారు. సరే, వివాహం అయిన తర్వాత వారు ఏకమవుతున్నప్పుడు ముఖం చూస్తే ఎవరంటే ఈమె లేయా చూడగానే ఒక్కసారి మనోడు ముఖం చిన్నబుచ్చుకొని, మామా ఏమిటి ఈ పని, నేను అడిగింది రాహేలును కదా, లేయాని ఎందుకు ఇచ్చావని ఇక కాస్త కోపం పెట్టుకున్నాడు. నాయన, మా సాంప్రదాయం, మాకు క్రమం ఉంటుంది, కుటుంబంలో పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్నమ్మాయికి చేయకూడదు కదా, అందుకనే చేసాము అని చెప్పాడు. ఇంతకు నేను మీకు చెప్పదలిచిన మాట ఏంది, ఆ నచ్చలేదు గనుక యాకోబు ఆమెను ద్వేషించడం ప్రారంభించాడు. లేయాను ద్వేషించుట ప్రారంభించాడు. ఇతనే ద్వేషిస్తున్నాడు, ప్రేమించబడిన రాహేలుతో కూడా ద్వేషింప చేస్తున్నాడేమో కానీ మొత్తం మీద ఆమె కూడా ద్వేషిస్తుంది లేయాని. లేయాని ఎందుకు ద్వేషిస్తున్నారంటే, కాస్త కళ్ళు జబ్బు కళ్ళువి, పుషులు గారుతూ ఉంటాయి. నేను చిన్నతనంలో కూడా ఏదో ఒక ఊరు జ్ఞాపకం లేదు, చెరుకూరు అనే ఒక ప్రాంతం ఆంధ్రాలో ఉంటుంది. అక్కడ మేము స్కూల్ అయిపోయిన తర్వాత తరచుగా షాప్కి వెళ్ళి కొనుక్కుంటూ వచ్చేవాళ్ళమి. ఆ అత్తగారు ఉండేది, మధ్యాహ్నం సమయంలో కోడలు ఉండేది. ఆ కోడలు కూడా 24/7 నీళ్లు గారుతూ ఉంటాయి, గడిగడికి. ఎందుకు అక్కడ నీకు కారుతున్నాయి అంటే, ఇది ఒక వ్యాధి బాబు, తగ్గుతుందని డాక్టర్లు చెప్పారు, మందులు వాడుతున్నానని చెప్పింది. ఉదయకాలం ఒక్కోసారి కొనుక్కోవడానికి షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళ అత్తగారు ఉండేది. ఏమైందమ్మా మీ కోడల కంటే, అది ముదృష్టపు దయ్యా, అది అడుగు పెట్టింది మా కుటుంబంలో శాపము, దాని కళ్ళల్లో నీళ్లు కారుతా ఉంటే అది జబ్బు కళ్ళది, అది ఒక సైతాను అని ఏదేదో కోడల్ని తిట్టేది. చూడండి, ఆమె తప్పు కాదు. జీవితంలో ఒక్కొక్కసారి కొన్ని బలహీనతలు వస్తూ ఉంటాయి, దానిని బట్టి ఒక వ్యక్తిని మనము ద్వేషించకూడదు. చూడండి, అంత గొప్ప వాడే, దేవునితో సంబంధం కలిగిన వాడే ఈ రోజున లేయాను ద్వేషిస్తున్నాడు, అవమానిస్తున్నాడు, నిందిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు. ఏమంటే విచిత్రంగా ఆమెను హింసిస్తూ ఉన్నాడు. ఎంత బాధ పెడితే, ఎంత ద్వేషిస్తే ఈ దేవుడు పరలోకం నుండి ఆమెను చూశాడు. ఈ వాక్యం వింటున్న దైవజనమా, ఎందుకు నేను ఇంత వివరణిస్తున్నానో తెలుసా? నువ్వు ఇంటిలో ద్వేషించబడొచ్చు, వీధిలో ద్వేషించబడొచ్చు, నువ్వు సంఘములో ఉంటూ సంఘములో ద్వేషించబడొచ్చు, ఏమండి నువ్వు వ్యాపారంలో ద్వేషించబడొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే, నీ చుట్టూతో ఉన్నవారు నేనొక్కరిని వెలివేసి ద్వేషించవచ్చు. అది నీకు భాగ్యంగా ఎంచుకో. ఎందుకో చెప్పనా, నీలో క్వాలిటీస్ ఏమీ లేకపోయినా నిన్ను ద్వేషించుట బట్టి పరలోకం మందున్న దేవుడు నిన్ను చూస్తాడు. హల్లెలూయా. అయితే వీటి మధ్యలో లేయా ఏమి నేర్చుకుందో తెలుసా? ఓర్పును నేర్చుకుంది. ఓర్పు. లోకాస్వార్తలో 19:21 అనుకుంటూ కదా ఈ మాట ఉంటుంది, ఓర్పు చేత గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడబడతారని. ప్రసంగిలో అంటాడు. ఎక్కడేమంటాడు? లోకంలో ఓర్పు చేత మీ ప్రాణాలను దక్కించుకుంటారు అంటాడు. అంటే ఓర్పు కలిగిన వాడు ఏమంటే జీవితంలో సక్సెస్ అవుతాడు. ఇప్పుడు ఆమె ఓర్పేగా దేవుడు చూశాడు, ఆమె సహనమేగా దేవుడు చూశాడు. ఈ రోజున భర్త ద్వారా ద్వేషించబడుతున్నావా, భార్య ద్వారా ద్వేషించబడుతున్నావా, పిల్లల ద్వారా ద్వేషించబడుతున్నావా, బంధువుల ద్వారా వెలివేయబడి ద్వేషించబడుతున్నావా, నమ్మిన వారే నిన్ను మోసం చేశారని ద్వేషిస్తున్నారని బాధపడుతున్నావా, దిక్కు తోచలేని పరిస్థితిలో కలవరాల మధ్యలో కాపురం చేస్తున్నావా? లేయాని నీ ముందు పెట్టుకో. ఆమె ఓర్పుతో దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉండగా
పరలోకమందున్న దేవుడు ఆమెను చూచాడట. హల్లెలూయా! ఎంత అద్భుతమైన మాట. అప్పుడు ఆమె గర్భము తెరవబడెను. ఓర్పుగా ఉన్నవాడి మూయబడిన ద్వారాలు తెరవబడతాయి. ఏవండి, మార్గాల్లో జయం కలుగుతుంది, కుటుంబంలో జయం కలుగుతుంది. ఆ మూయబడిన తరతరాలు శాపాన్ని కూడా కొట్టివేస్తాడు. ఒక మాటలో చెప్పన, 12 గోత్రకర్తలలో మొదటి వాడు రూబేను ఆమె గర్భంలోనే పుట్టాడు. ఇజ్రాయేలీలు ప్రజలకు ఏమండి సేవ చేయటానికి లేవి గోత్రం ఆమె గర్భంలో నుంచే వచ్చింది. ఎంత అద్భుతం అండి, ఎంత అమోఘం అండి. ఈ రోజున ఓర్చుకొని ఓర్పుగా ఉన్న వారి జీవితంలో, చరిత్రలో ఓటమిని మనం చూడం. జ్యేష్ఠుడు ఆమె గర్భంలో నుంచే వచ్చాడు. లేవి గోత్రము ఆమె గర్భంలో నుంచే వచ్చింది. ప్రత్యక్ష గుడారములో సేవ చేయడానికి ఆ కుటుంబమే కారణమయ్యింది. ఆలోచించండి, ఎందుకు చిన్న చిన్న విషయాలలో నువ్వు మనస్సుని వేదన పెట్టేసుకుంటున్నావు? ఎవరైనా ద్వేషిస్తే, ఎవరైనా కోపపడితే, ఎవరైనా ఖండించినప్పుడు నువ్వు కృంగిపోవద్దు. మౌనంగా దిగమింగుకొని ప్రభువుకి నువ్వు అప్పగించుకో. ఆయన చూచుచున్న దేవుడు లేయాని చూచి ఆశీర్వదించినట్లుగా నిన్ను చూసి దేవుడు ఆశీర్వదించును గాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, లేయా ద్వేషించబడుట మీరు చూచారు. ఈ రోజునే వాక్యం వింటున్న ఎంతో మంది ప్రజలు రకరకాల పరిస్థితుల్లో ద్వేషించబడుతూ ఉన్నారేమో. యేసు నామములో వారిని చూచి కార్యము సఫలము చేయమని యేసయ్య శక్తి కలిగిన నామాన్ని అడిగి పొంది నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. ఆమెన్.